నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే నాతో పాటు ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ప్రసన్న గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ మంత్కి సంబంధించి జూలై 5th and 6th ఒక క్లాస్ని కూడా ఆవిడ డిజైన్ చేయబోతున్నారు. చాలామంది ఉమెన్స్కి చాలా పెద్ద ఇంపాక్ట్ అండ్ దాంతోపాటు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతున్నారు. బోట్ నెక్, దాంతోపాటు కీ హోల్, దాంతోపాటు ఎల్బో హ్యాండ్స్, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. 2 daysలో ఇవన్నీ పాసిబుల్ అంటే డెఫినెట్గా పాసిబుల్ అవుతుందండి. లాస్ట్ టైం క్లాస్లో నేను దగ్గరుండి ఇక్కడ 30 members వరకు అటెండ్ అయ్యి వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్తో పాటు బుక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పే ప్రతిదీ బుక్లో వాళ్ళు డ్రాఫ్ట్ చేయాలి, వాళ్ళు రాయాలి అండ్ దాంతోపాటు ఆ బుక్ చూసుకుంటూ వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన, కటింగ్ చేసిన ఆ బుక్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళు అలా దగ్గరుండి కీన్ అబ్జర్వేషన్తో చేయిస్తూ ఉన్నారు కాబట్టి పాసిబుల్ అన్న క్వశ్చన్ మార్క్ కనుక మీకుంటే ఒకసారి 2 days వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి ఫస్ట్ డేలోనే మీకు అర్థమైపోతుంది ఇది పాసిబుల్ అని. సో మీలో ఎవరైనా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. అండ్ దాంతోపాటు చాలా మంది అడిగేది ఏంటంటే, ఇవన్నీ ఓకే అండి, కటింగ్ చేస్తాం, మెజర్మెంట్స్ తీసుకుంటుంటాం, బట్ మాకు స్కెచ్ హ్యాండిల్ చేయడం రాదు, డ్రాఫ్టింగ్ రావట్లేదు, మరి ఎలా అని అడుగుతుంటున్నారు. డ్రాఫ్టింగ్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తుంటారు. సో ఏదైతే క్లాస్లో నేర్పించబోతున్నారో బోట్ నెక్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ దాంతోపాటు డ్రాఫ్ట్ ఎలా చేయాలి ఫస్ట్ చూపిస్తారు. సో ప్రసన్న గారు ఉన్నారు, ఆవిడ తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. సో డ్రాఫ్టింగ్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటుంటాయి. ఒక పెన్ పట్టుకొని, ఒక పెన్సిల్ పట్టుకొని సరిగ్గా ఎప్పుడైతే డ్రాఫ్ట్ చేస్తామో అప్పుడే కటింగ్ కుదురుతూ ఉంటుంది. డ్రాఫ్టింగ్ దగ్గరే ఫస్ట్ మన స్టెప్. ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రతి వీడియోలో చెప్తున్నాము, ఈ మెజర్మెంట్ టేప్ సహాయంతో మెజర్మెంట్స్ తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ అని. ఈ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను లైన్గా ఒకటి అయితే మెజర్మెంట్స్ రాశాను. అంటే ఇది 36 సైజ్ అనమాట. ఈ 36 సైజ్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమేమి ఉండాలి అనేది కంప్లీట్గా మనం ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ చేయాలన్నా చార్ట్, మెజర్మెంట్స్ కంపల్సరీ. అవి ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ డైరెక్షన్లో మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో ఈ టేప్ సహాయంతో ఆ డైరెక్షన్లోనే పేపర్ డ్రాఫ్టింగ్ కూడా చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్ అవసరం లేదు, లెంత్ ఎక్కడ రావాలి, షోల్డర్ ఎక్కడ రావాలి, ఇలాంటివి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ డైరెక్షన్లో మెజర్మెంట్స్ తీసుకుంటామో డ్రాఫ్టింగ్ కూడా ఆ డైరెక్షన్. ఇప్పుడు చూడండి, లెంత్ ఇట్లా తీసుకుంటాం, ఈ లెంత్ ఇక్కడ లెంత్ తీసుకున్నాను, చూసారు కదా, లెంత్ ఈ డైరెక్షన్లో తీసుకోవాలి ఇట్లాగా. షోల్డర్ పార్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను చాలా మటుకు మెజర్మెంట్స్ చూపించాను. షోల్డర్ పార్ట్ ఆ డైరెక్షన్, అంటే మన బాడీ మీద ఎలా తీసుకుంటామో సేమ్ పేపర్ డ్రాఫ్టింగ్ కూడా అలాగే తీసుకోవాలి. అంటే మనకి నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఫాలో అయిపోతే ప్రతి దానికి ఈజీ అయిపోతుంది. అసలు బ్లౌజ్ స్టిచ్ చేయడం వస్తే ఇంకా ఏ స్టిచ్ చేయడం అయినా ఈజీగా వచ్చేస్తుంది. అది ఎందుకంటే మేజర్ టఫ్ అనమాట. ఎంత పెద్ద మాస్టర్కి కూడా, ఎంత పెద్ద డిజైనర్ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. మేజర్గా మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర. అంటే ఈ మెజర్మెంట్స్ తీసుకునే క్రమంలో తప్పులు చేయడము, లేకపోతే ఎక్కువ తక్కువ పెట్టేయడం వల్ల ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది కామన్గా జరిగే మిస్టేక్సే. అందుకని ప్రాక్టీస్ బాగా చేస్తున్నప్పుడే మనకు బాగా అర్థమవుతుందని నేను ప్రతిసారి ప్రతి స్టూడెంట్కి చెప్పడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ అంటే మనం ఏదైతే జూలై 5th and 6th కండక్ట్ చేస్తామో ఆ 2 daysలో కంప్లీట్గా 1 day మొత్తం మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది, అసలు ఏ బ్లౌజ్కి, ఏ ప్యాటర్న్కి ఏ హ్యాండ్ అయితే సెట్ అవుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే డ్రాఫ్ట్ చేసేటప్పుడు మనం డాట్ పాయింట్ అని చెప్తూ ఉంటుంటాము, ఆర్మ్ హోల్ అని చెప్తూ ఉంటుంటాము. ఇవి చాలా పెద్ద టాస్క్లే అనిపిస్తూ ఉంటాయి మేడం. ఎందుకంటే ఎగ్జాక్ట్ పాయింట్ మనం మెజర్మెంట్ తీసుకొని గీయాలి. అండ్ దాంతోపాటు ఆర్మ్ హోల్ ఎస్పెషల్లీ ఒక్కొక్కలా ఉంటుంటుంది. దీనికంటూ పర్ఫెక్ట్ సైజ్ ఇది అన్నది ఏమైనా మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా? అంటే జనరల్గా కామన్గా 32, 36, 38 వరకు మనం ఒక 6 inches అంటే ఈ ఆర్మ్ హోల్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఒక 6 inches పెట్టుకుంటాము అని చెప్పడం జరిగింది. అంటే మన కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే కొన్ని మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కొన్ని మనకి స్టాండర్డ్ కూడా ఉంటుంది. ఒక 15 inches కామన్గా షోల్డర్ అనేది 15 inches చాలా మందికి ఉంటుంది. అంటే 80% పీపుల్కి మనం అబ్జర్వ్ చేస్తే 15 inches అనేది కామన్ సైజ్. ఇంకా 1/2 inch అటు ఇటుగా ఉంటుంది. 16, 17 అంటే ఇంకా బాగా లావుగా ఉన్నవాళ్ళు, ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనకి వాళ్ళకి షోల్డర్ జారకుండా బ్లౌజ్ స్టిచ్ చేయడం మెయిన్గా వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ షోల్డర్ పార్ట్ అనేది మనము ఎలా మెజర్ చేసుకుంటే, అంటే ఏ సైజ్ ఉంటే ఎలా తీసుకోవాలి, నెక్ సైజ్ ఎంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట.
ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూపించేది మొత్తం ఫ్రంట్ పార్ట్ ఇదంతా. ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఈ బోట్ నెక్ కూడా మనం బోట్ సైజ్ లో తీసాము, అది కూడా కీ హోల్ అనేది ఇచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఈ కీ హోల్ అనేది ఫ్రంట్ లో మనం డాట్ ఎలా ఇవ్వాలి, ఇదంతా ప్రిన్సెస్ కట్. ఇప్పుడు చాలా మటుకు మనం ఏ శారీ కట్టుకోవాలన్నా ప్రిన్సెస్ కట్ బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి, స్టెప్ పెట్టుకునే వాళ్ళకి, షేప్ అనేది కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. డెఫినెట్ గా షేప్ అనేది ఎలివేట్ అవుతుంది, లుక్ అనేది బాగుంటుంది, నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ లో ఫోల్డింగ్స్ వచ్చేస్తే మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది. క్రాస్ కట్ వేరే బ్లౌజెస్ తీసుకున్నప్పుడు కొన్ని ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి క్రాస్ కట్ లో అలా తీసుకున్నప్పుడు. ఇదైతే ఏంటంటే నీట్ గా ఒక లైనే ఇలా కర్వ్ తిరుగుతుంది, అదే జాయిన్ చేస్తాం, నీట్ గా చూడడానికి కూడా బాగుంటుంది. ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, అది బాడీని పెట్టి పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట మ్యామ్. సో మనం నేర్పించబోయే క్లాస్లో ఎస్పెషల్లీ కీ హోల్ ఉంటుంది, బోట్ నెక్ డెఫినెట్గా మనం చూపిస్తుంటుండే, మన ప్రిన్సెస్ కట్ అండ్ దాంతోపాటు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, డ్రాఫ్టింగ్, ఇవన్నీ ప్రాక్టీస్, హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అని 1కి 10 సార్లు రిపీట్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ దీనికి ఏదైతే మెటీరియల్ కావాలో మీరు అన్నట్టుగా డ్రాఫ్ట్ చేయాలి, స్కెచెస్ కావాలి మెటీరియల్, ఈసారి క్లాసుకు కూడా మనమే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను చూపించే ఈ బ్రౌన్ షీట్ ఏదైతే ఉందో మనం ఇస్తాం వాళ్ళకి, ఇచ్చి వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఓకే. సో ఇలా కట్టింగ్కి సంబంధించిన బ్రౌన్ షీట్ మనమే ఇస్తాము. దాంతో వాళ్ళ మెజర్మెంట్ అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళే స్టిచ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళే డ్రాఫ్ట్ చేసి మన బ్లౌజ్ పీస్ మీద కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది నెక్స్ట్ డే. అందుకే ఈసారి మనం 2 days పెట్టడం జరిగింది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను డ్రాఫ్ట్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది వాళ్ళకి. ఓకే. సో క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఏమైనా చెప్తారా మ్యామ్? డెఫినెట్గా అండి. June 5th and 6th జరిగే క్లాసెస్లో 5 వెరైటీస్ మనం నేర్పించడం జరుగుతుంది. మేజర్గా అంటే ప్రిన్సెస్ కట్ విత్ కీ హోల్, హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎలాంటి శారీస్కి సెట్ అవుతుంది, దాంతోపాటు 2 నెక్ లైన్స్ అనమాట. ఈ నెక్ లైన్స్ అనేది ఎలా డ్రాఫ్ట్ చేయాలి, కొంతమందికి చాలా రకరకాల షేప్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఏది ట్రెండ్ అవుతే అది మనం స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం మనం కూడా జనరల్గా. అలాంటివి మనం ఎలా వీ షేప్ డీప్ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ తోటి, ఇది ట్రెండీగా నడుస్తుంది ఇప్పుడు. బోట్ నెక్ ప్లస్ వీ షేప్, ఎల్బో హ్యాండ్స్, 2 నెక్ లైన్స్, ఇలాంటివన్నీ 5 వెరైటీస్ కంప్లీట్గా వాళ్ళకి డ్రాఫ్టింగ్, మెజర్మెంట్స్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ July 5th and 6th డేట్స్ని ఒకసారి సేవ్ చేయండి అండ్ దాంతోపాటు మీ క్యాలెండర్లో కూడా నోట్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఇంట్లో పేరెంట్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నా, సిస్టర్కి ఉపయోగపడుతుంది అనుకున్నా, లేదా మీ వైఫ్కి ఉపయోగపడుతుందని వాళ్ళకి షేర్ చేయండి. మీరే కనుక లేదంటే ఆడపిల్లలే కనుక ఈ వీడియో కనుక చూస్తే మీరు ఇంట్లో మీ బ్లౌజెస్ మీరు కుట్టుకునే ఒక అవకాశం అండ్ దాంతోపాటు ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో సంపాదించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి బయట చాలామంది టైలర్స్ ఉంటూ ఉంటారు, అటువంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు వెళ్ళి అంటే ఒక లెక్చరర్గా వర్క్ చేసే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఆపర్చునిటీస్ ఏంటి అని చాలామందికి అర్థం కాదండి. అంటే మిషన్ నేర్చుకుంటే సరిపోతుందా, దీని నుంచి ఇప్పుడు ఏముంది అనుకుంటుంటారు. అలా కాదు. ఒకసారి కనుక మీరు ఇక్కడికి వస్తే ఒక మిషన్ మనం నేర్చుకుంటే ఫ్యాషన్ డిజైనర్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఇందులో ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి నేర్చుకోవచ్చు, ఎర్నింగ్ సోర్సెస్ ఏంటి అండ్ దాంతోపాటు ఇంట్లో ఉండి ఎలా సంపాదించుకోవచ్చు, వీటన్నింటిపైన కూడా ఇదే క్లాస్లో మీకు అవగాహన కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకున్నా, లేదా మీ ఇంట్లో మీరు ఒక మంచి టైలర్ అవ్వాలనుకున్నా ఈ 2 days మీకు వర్తి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ చేసినా, మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసినా డెఫినెట్గా ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.